కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ మంత్రిమండలి సమావేశం జనవరి 8న జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్లపై మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. దీనికి తోడు రాజధాని అమరావతి నిర్మాణం విషయమై సిఆర్డీఏ ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ లో చర్చించి ఆమోదించనున్నారని తెలుస్తోంది. మరోవైపు రాజధాని గ్రామాలలో అనాథలైన పిల్లలకు కూడా 5,000 పెన్షన్ ఇచ్చే అంశాన్ని కేబినెట్ సంక్రాంతి కానుకగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ఆ సమయంలో పలు సంస్థలకు భూ కేటాయించే అంశంపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. పలు నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక చివరిగా పలు శాఖలకు చెందిన అజెండాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. సునీత, గుడ్ మార్నింగ్. ఏపీ మంత్రి మండలి సమావేశం ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నీళ్లపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని కేబినెట్ లో చర్చించే పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రులకు కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వము ఏపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు కావచ్చు, అలాగే నీటి పంపకాల విషయం కావచ్చు, జల వివాదాలు కావచ్చు, అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశం కావచ్చు, వీటన్నిటిపై కూడా చంద్రబాబు నాయుడు మంత్రులకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంత నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, చేస్తున్న ఆరోపణలు విమర్శలు తిప్పికొట్టే విధంగా కూడా వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం విషయంపై కూడా సిఆర్డీఏ ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ లో చర్చించి ఆమోదించనున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. మరోవైపు రాజధాని గ్రామాల్లో అనాథలైన పిల్లలకు కూడా ఏదైతే ఇది ఒక కీలక నిర్ణయం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లైన అనాథల పిల్లలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. నిబంధనలు సడలించి పెన్షన్లు మంజూరు చేసేందుకు ఈ రోజు సిఆర్డీఏపై కూడా ఒక సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే మంగళవారం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిపై కూడా ఈ రోజు కేబినెట్ తో చర్చించి వాటికి ఆమోదం తెలిపే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భూమి లేని వారికి పెన్షన్లు రాజధాని ప్రాంతంలో భూమి లేని వారికి పెన్షన్లు అందిస్తున్న సంగతి మనం తెలుసు ఇప్పటికే. అయితే ఇలా పెన్షన్లు పొందుతున్న వారు మరణిస్తే అనాథలుగా మారిన వారి పిల్లలకు ఈ పింఛన్లు వర్తింపజేయాలని చెప్పి కూడా ఈరోజు మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన మైనర్లకు నిబంధనలు సడలించి పెన్షన్లు వర్తింపజేయాలని కూడా ఇటీవల జరిగినటువంటి సిఆర్డీఏ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఈ సమావేశంలో పలు అంశాలపై కీలకంగా చర్చించే ఉంది అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పి కూడా సమాచారం ఉంది. ఏదైతే ఈ రోజు నుంచి అమరావతిలో రెండో విడత భూ సమీకరణ చేపడుతున్నారు. అలాగే అమరావతిలో స్మార్ట్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ కోసం 7 గ్రామాలలో భూ సమీకరణ చేపడుతున్నట్టు మనకు తెలుస్తోంది. వీటిపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజు కావడంతోనే అటు వడ్డుమాను ఎండ్రాయి నుంచి 2వ దశ భూ సమీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. అలాగే స్పీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి కూడా అడ్డంకిగా ఉన్న భూమిని భూసేకరణ ద్వారా సేకరించినట్లు ఇటీవల మంత్రి నారాయణ కూడా వివరాలు తెలపడం కూడా జరిగింది. దాదాపు 4.5 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునే ప్రయత్నం చేశామని చెప్పి కూడా మంత్రి ఇటీవల చెప్పడం జరిగింది. కానీ భూ యజమానులు ముందుకు రాలేదని చెప్పి కూడా తెలుస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే
4.5 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ కూడా ఇటీవల జారీ చేశారు. ఇక రెండో విడత భూ సమీకరణ కింద అమరావతికి రాజధాని కావాల్సినటువంటి 16,666.57 ఎకరాల భూమిని కూడా సమీకరించినట్లు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇందులో 2,500 ఎకరాల భూమి మాత్రమే ప్రభుత్వానికి మిగిలే అవకాశం ఉంది. ఈ భూమిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టే పరిస్థితి కూడా ఉంటుంది. మరోవైపు సిఆర్డీఏలో కొత్తగా 754 పోస్టులను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డిప్యూటేషన్ విధానంలో భర్తీ చేసేందుకు కూడా ఈ కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో కూడా కొన్ని మార్పులు చేర్పులకు కూడా ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలుస్తుంది. దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. రోడ్డు పోర్టు సమస్య పరిష్కరించే పరిస్థితి కూడా ఉంటుంది. 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తామని చెప్పి కూడా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే కృష్ణా నది తీరాన్ని మెరీనాగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ రాజధాని ప్రాంతాన్ని త్వరగా నిర్మించే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. త్వరగా, ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది. ఇంకా మిగిలింది ఇంకా 3 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాల వరకు కూడా చేసే అవకాశం ఉంటుంది. మరి మొత్తానికి రాజధాని ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి త్వరగా నిర్మించి మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు వ్యూహం రచించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రోజు కేబినెట్ ఆమోదించే అంశాలపై కూడా కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులు ఎవరో ఒకరు వచ్చి పూర్తిగా ఆమోదించినవి అలాగే చర్చించిన అంశాలపై కూడా మీడియా సమావేశంలో బ్రీఫ్ చేసే అవకాశాలు ఇచ్చే చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి మొత్తానికి ఇటు రాజధాని ప్రాంతంలో అనాథ పిల్లలకు శుభవార్త అని చెప్పి కూడా మనము చెప్పుకోవాల్సి ఉంది. మొత్తానికి ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అలాగే పోలవరం ప్రాజెక్టు వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. 2027 మార్చి కల్లా పోలవరం పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. దీని మీద కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సునీత, రైట్, థ్యాంక్ యూ రామచందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.